హలో గైస్, ఈరోజు అయితే నేను ఆడబోయేది సోలో గేమ్ ప్లే అనమాట. ఇక్కడైతే నెక్స్ట్ టెరిటరీ మ్యాప్ అయితే వచ్చేసింది. నేనైతే బ్లూ జోన్ లో అయితే దిగుతున్నా. మీరైతే కొత్తగా నా ఛానల్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ఇక్కడ దిగేసిన. నాకైతే ట్రైగాన్ అయితే గన్ దొరికేసింది. ఇక్కడైతే గన్ వేసుకున్నాడు, వానికి కూడా గన్ అయితే దొరికేసింది. వానికి అయితే ఫోన్ అయితే పడిపోయింది. వాడైతే ఫుల్ కిల్ కూడా అయితే అయిపోయింది. ఇది సోలో గేమ్ ప్లే కాబట్టి డైరెక్ట్ అయితే కిల్ అయితే వచ్చేసింది. నాకైతే ఒక MP5 కూడా దొరికేసింది. చెప్తుంది అంతైతే లెవెల్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసిన. ఫైనల్ గా 2 kills అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా. ఇక్కడైతే ఫుల్ బ్లూ జోన్ కాబట్టి చాలా లూట్ ఉంటుంది, అందుకే చాలా ఎనిమిస్ అయితే దిగిర్రు. అయితే దిగేసిండు వీడైతే నా వెనకాల. ఫైనల్ గా వీనైతే కొట్టేసినాం. వెనకాల అయితే ఎవరో కొట్టేస్తుర్రు. వీడైతే కొట్టేసిండు. అయినా ఇప్పుడు చనిపోయినా కాబట్టి అయితే రివైవ్ అయితే చేసుకోవచ్చు. అందుకే నేనైతే ఇప్పుడైతే రివైవ్ అయితే అయిపోయినా. ఇక్కడైతే మళ్ళీ బ్లూ జోన్లో అయితే వద్దు. నేనైతే వేరే తానైతే దిగేసిన. బాక్సింగ్ జిమ్ కాడ అయితే దిగేస్తున్నాం మనమైతే. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ఫైనల్ గా దిగి ల్యాండింగ్ అయితే అయిపోయినా. ఒక మెడికిట్ ఇంకో XMB అయితే దొరికేసింది. చూసుకున్నట్టయితే కింద అయితే ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. నాకైతే XMB ఒకటే ఉంది. షార్ట్ రేంజ్ గన్ అయితే ఏది లేదు ఎనిమి ఆడొస్తే కొట్టడానికి, ఎందుకంటే ఎనిమి దగ్గర మంచి అడ్వాన్స్ గన్స్ ఉంటాయి. నా దగ్గర XMB అయితే ఉంది. ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి వాడైతే మీదికైతే వస్తాడు అనుకున్నట్టయితే వీడైతే మీదికైతే వచ్చేసిండు. నేనైతే వీడికి కొంచెం కొట్టేసిన. వాడైతే ఇంటర్ ఉంది వాడి దగ్గర. నేనైతే తప్పించుకోవాలి. ఇప్పుడైతే వాడైతే మన వెనకాల అయితే వచ్చేస్తుండు. చూసినట్టయితే వీడైతే దుంకేసిండు. నేనైతే డెడ్ అయిపోతా. ఫైనల్ గా వీడినైతే హెడ్ షాట్ తో నేను మొత్తం ఫినిష్ చేసేసుకున్నాం. తర్వాత హెడ్ షాట్ అయితే కనెక్ట్ కాకపోతే వాడైతే నన్ను అయితే కొట్టేసేటోడు. ముందే వాడి దగ్గర M10 కూడా అయితే ఉండే. ఇక్కడ చూసుకున్నట్లయితే ముంగడైతే ఒక ఎనిమి అయితే నాకు అనిపిస్తుండు. వాడిని అయితే కరెక్ట్ పొజిషన్ చూసుకొని అయితే కొట్టాలి, లేకపోతే వాడు మనని కొట్టేయగలడు. ఎందుకంటే సోలో గేమ్ ప్లే ఒక్కసారి డెడ్ అయిపోతే మళ్ళీ అయితే రివైవ్ అయితే ఏముండదు. చాలా రిస్క్ గేమ్ ప్లే. వాడైతే సోనీ అయితే పడిపోయింది. వాడైతే ఫైనల్ గా నాక్ అయితే అయిపోయాడు. ఫైనల్ గా ఫుల్ కూడా అయితే కొట్టేసినాం. ఇప్పటిక వానికి అయితే హెడ్ అయితే కనెక్ట్ కాకపోతే మనమైతే డెడ్ అయితే అయిపోగలం. వాని దగ్గర అయితే సోనియా ఉంది. ఫైనల్ గా మనమైతే 5 kills అయితే కొట్టేసినాం. ఇక్కడైతే నా ఫుడ్ స్టెప్స్ అయితే వచ్చేసినాయి. ఫైనల్ గా వీడైతే ఫుల్ రెస్ట్ అయితే వచ్చేసింది. వీనికి ఒక్క బుల్లెట్. ఫైనల్ గా వీనైతే నాక్ అయితే చేసుకున్నాం. ఫైనల్ గా వీనైతే ఫుల్ కిల్ కూడా అయితే తీసుకున్నాం. వీని దగ్గర అది రివైవ్ చేసుకున్నది హార్జినో అయితే ఉంది. ఎట్లానో అట్లా మనమైతే కొట్టేసినాం. ఫైనల్ గా వీని దగ్గర అయితే ఆ రివైవ్ కూడా తీసేసుకున్నాం. ఇంకా ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. వీడు కూడా కొడుతుంది నా దగ్గర నుంచి ఉన్నాం. వీనైతే కొంచెం అయితే కొడదాం. దీనికి 57 డ్యామేజ్ అయితే పడ్డది. వీనైతే వెనకాల అయితే పడదాం మనమైతే. వీని దగ్గర అయితే వీడైతే వేసేసిండు కరెక్టర్. మనం వెళ్ళిపోదాం. ఫైన్ గా వీనైతే కొట్టేసినాం. 7 kills అయితే వచ్చేసినాయి. ఇంకా జోన్లకి కూడా వాడు కూడా కొడుతుండు. మనమైతే ఇక్కడైతే ఒక గ్లూ వాల్ వేసుకొని లూట్ అయితే చేసుకుందాం. ఆ జోన్లకి అయితే వాడైతే వచ్చేస్తుంది. మన దగ్గర అయితే ఇక్కడ చూసినట్టయితే ఇంకో ఎనిమి అయితే పోతుండు. ఇక్కడ తీసి వీనైతే ఎట్లయినా సరే మనమైతే కొట్టాలి. వాడితే మనకైతే డ్యామేజ్ ఇస్తుండు. మనమైతే గ్లూ వాల్ అయితే చూసుకున్నాం. మన దగ్గర గ్లూ వాల్ కూడా చాలానే ఉన్నాయి. వీడైతే నాకు స్టైలర్ అయితే తీసేసిండు. నేనైతే ఎన్ని గ్లూ వాల్ వేసిన నా అయితే వాగిపోతాయి. వీడైతే హెల్త్ మొత్తం తీసేసిండు. నేను ఒక సూపర్ మెడికిట్ అయితే పక్కా వేసుకోవాలి ఇప్పుడైతే. వాడైతే నా హెల్త్ అయితే తీస్తూనే ఉన్నాడు. నడిచి దూరంకైనా కూడా ఓడైతే కొడుతుండు. వీడైతే నా వీడికి అయితే రెడీ అవుతున్నాడు. వీడైతే జోన్ బయటికి పోదామని చూసిండు. అయినా వీడినైతే ఫైనల్ గా కొట్టేసిన. నాకు తెలిసి జోన్ బయట కూడా ఎనిమి అవుతున్నాడు. వాడైతే నా మీద స్కల్లర్ అయితే తీసేసిండు. నా హెల్త్ కూడా మొత్తం తీసేసిండు. ఫైనల్ గా ఇక్కడైతే బ్లూ వాల్ అయితే తీసుకున్నాం. ఈ స్కల్లర్ తో చాలా దమ్ అయిపోతుంది. ఒక్కసారి స్కల్లర్ అయితే ఎన్ని బ్లూ వాల్ వేసినా పగిలిపోతూనే ఉంటాయి. అదొకటి చాలా దమ్ అవుతుంది రిస్క్ పని. ఇక్కడ చూసినట్టయితే ఎట్లా తప్పించుకొని ఒక ఆటోతోనైతే నేనైతే ఇంటికాడికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే ఆటో అయితే దిగేద్దాం. ఇక్కడైతే కొంచెం జోన్లకైనా చుట్టూలను అయితే ఇప్పుడైతే కొడదాం. దగ్గర క్యారెక్టర్ ఎబిలిటీ ఉంది, అది వెహికల్ క్యారెక్టర్. మీరైతే వెహికల్ క్యారెక్టర్ ఎబిలిటీ పెట్టుకున్నా ఇంకో మంచిగా కొట్టచ్చు. అంటే జోన్ నుంచి మన ఎనిమిస్ వచ్చేటప్పుడు ఎస్కేప్ అయితే కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే జోన్ నుంచి వచ్చే ఒక ఎనిమి అయితే వస్తుండో వానికి అయితే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసినాడు. అయితే ఇంకా జోన్ డ్యామేజ్ కూడా పడుతూనే ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ జోన్ కాబట్టి గట్టిగా డ్యామేజ్ అయితే పడుతుంది. ఆ డ్యామేజ్ వల్ల నాకు కిల్ కూడా రావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి కూడా ఉన్నాడు. వాడిని అయితే డ్యామేజ్ ఇచ్చేసిన. కిల్ కూడా వీనికైతే ఫైనల్ గా ఒకనైతే కిల్ అయితే కొట్టేసిన జోన్ లోపల నుంచి. ఇంకోటైతే రైట్ సైడ్ అయితే ఉన్నాడు. ఆ రైట్ సైడ్ వెళ్తారో ఏదో తెలియదు. మనమైతే జోన్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే జోన్ ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేస్తుంది. మనమైతే ఒక ఇన్హీలర్లు అయితే తీసుకున్నాం. మన దగ్గర ఇన్హీలర్లు కూడా బాగున్నాయి. ఒక గ్లూ వాల్ అయితే తీసుకున్నాం జోన్ బయటికి వెళ్ళిపోయి.
మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉన్నారు, రైట్ సైడ్ మొత్తం ఎనిమిది. నాకైతే రైట్ సైడ్ నుంచి అయితే మొత్తం డ్యామేజ్ పడుతూనే ఉంది, వాడైతే కొడుతూనే ఉన్నాడు. మనమైతే ఒక సూపర్ మెడికేట్ అయితే వేసేసుకుందాం. వాడైతే మనమైతే వద్దనే ఉంటాడు. మన దగ్గర అయితే M4 3 లెవెల్ అయితే ఉంది కాబట్టి మనమైతే లాంగ్ రేంజ్ మంచి కొట్టచ్చు. కనెక్ట్ అయితే కావట్లేదు. ఇంకొన్ని అయితే వెనకల నుంచి అయితే కొట్టేసినాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే 10 కిల్లులు అయితే కొట్టేసినాం. గాయస్ ఈ 10 కిలోల పేరు మీద ఒక్క లైక్ అయితే వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ కూడా వేసేసుకోండి. మా ఛానల్లో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేరు. ఇదైతే ఒకసారి ఆన్ చేద్దాం. రైట్ సైడ్ అయితే చూసుకున్నట్టు 2 ఎనిమిస్ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఒకటైతే కొట్టడానికి చూస్తుండు. మనం ఇచ్చాడు గ్లూ వేసుకున్నాం. డ్రాప్లు ఏమైనా ఉందా? డ్రాప్లు అయితే ఏం లేదు. దీన్నైతే హెడ్ కొట్టడానికి అయితే ఉడతాం. అయితే ఒక 84 105 అయితే కనెక్ట్ అయింది. నాకు కూడా ఫుల్ డ్యామేజ్ అయితే పడిపోయింది. నేనైతే ఒక మెడికేట్ అయితే చేసుకోవాలి. వాడైతే జోన్ డ్యామేజ్ వల్ల ఎలిమినేట్ అయిపోయింది. నాకైతే కిల్ అయితే వచ్చేసింది. నా దగ్గర లెవెల్ కిల్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇంకా 4 ఎనిమిస్ అయితే మిగిలి ఉన్నారు. మనం కొట్టేద్దాం. ఇంకోటి అయితే కొట్టేసిన వెనకాల నుంచి. నా దగ్గర 12 కిల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా 2 ఉన్నారు. ఆ ఇద్దట్లో మనం బుయ్యా కొట్టగలుగుతామా లేదా అనేది చూడాలి ఇప్పుడు. ఇక్కడైతే లాస్ట్ ఎనిమిది అయితే 2 ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య ఫైట్ అయినప్పుడు 1v1 మనం అనుకున్నట్టుగానే ఇద్దరి మధ్య ఫైట్ అయింది. ఇప్పుడు 1v1 అయితే అయిపోయింది. వీడైతే నా మీదకి రెస్ట్ అయితే వచ్చేస్తుండు. వాని దగ్గర అయితే MP40 అవుతుంది, నా దగ్గర మ్యాక్ 10 అవుతుంది. వాని దగ్గరనే ఎక్కువ ఛాన్స్ ఉంది నన్ను కొట్టడానికి, ఎందుకంటే MP40 చాలా గట్టిగా కొడుతుంది. అయినా సరే మనం ఎట్లయినా సరే వీనైతే కొట్టేసి మనమైతే బుయ్యా అయితే కొట్టాలి. 13 కిల్స్తో అయితే మనమైతే బుయ్యా కంప్లీట్ అయితే ఇవ్వాలి ఈరోజు అయితే. మనం చూసుకున్నట్టయితే వాడైతే రెస్క్ అయితే వస్తలేడు. మనమే రెస్క్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఒక బుయ్యాలు వస్తాను. వీడైతే వస్తలేడు. వీడైతే అక్కడి నుంచి అయితే రానికైతే వస్తుంది. వీడైతే ఎట్లయినా సరే కొట్టాలి. వీడైతే ఇక్కడైతే ల్యాండ్ మ్యాన్ పెట్టి వీడైతే రెస్క్ అయితే వచ్చేసిండు. డైరెక్ట్ ఎన్నో అయిపోయింది. ఫైనల్గా రీలోడ్ చేసుకొని బుయ్యా అయితే కొట్టేసి ఫైనల్గా బుయ్యా అయితే కొట్టేసినాం కంప్లీట్ గా. 13 కిల్స్తో అయితే బుయ్యా అయితే కొట్టేసినాం. ఈ పేరు మీద లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.